everyone, welcome to Teja Divya YouTube channel. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా అందరికి చాలా బిగ్ థ్యాంక్స్. వీడియోస్ లేట్ అవుతున్నా కూడా చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల అయితే వీడియోస్ డిలే అయ్యాయి. బట్ ఇక్కడ నుంచి డిలే లేకుండా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. నేను కంటిన్యూస్ గా వీడియోస్ చేయాలంటే నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో దానికోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు మీ ముందుకి మలేషియా డే 3 వ్లాగ్ అయితే వచ్చేసాను. మీరు ఇంకా మా డే 1 అండ్ డే 2 వ్లాగ్ చూడకపోతే త్వరగా వెళ్ళి చూసేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ డే 4, డే 5, డే 6 వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. సో మీకు ఆ నోటిఫికేషన్ త్వరగా రావాలంటే నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. థర్డ్ డే లాంకావి సిటీ టూర్ అండ్ ఈవినింగ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ కి రిటర్న్ అయితే అయిపోవాలి. ముందు రోజు అయితే మాకు హోటల్ నది కంప్లీట్ గా విజిట్ చేయడం కుదరలేదు. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి సో అలా కాసేపు చూసుకొని ఇంకా లగేజెస్ అవి ప్యాక్ చేసుకొని అయితే మేము సిటీ టూర్కి అయితే రెడీ అయిపోయాం. ఆల్రెడీ మా ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పినట్టే మేమైతే లంచ్ కి ఏ ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇప్పుడు అదే ప్లేస్ కి అయితే మళ్ళీ వచ్చాము. అదేనండి, స్కై క్యాప్ కి అయితే వచ్చాము. అక్కడ వెళ్తున్నాం ఆ కొండపైకి. మనకి ఈ కొండ మీద నుంచి అయితే లాంకావి కంప్లీట్ వ్యూ అంతా చూడగలుగుతాము. అండ్ అలాగే ఈ ప్లేస్ లో చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. సో నేనైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి. ఏ మంకీస్ అవి? ఇచ్చోండి. సో మేమైతే ఈ కొండ మీదకి కేబుల్ కార్ ద్వారా వెళ్తున్నాం. అండ్ అక్కడికైతే మేము స్కై బ్రిడ్జ్ చూడడానికి అండ్ ఈగల్ నెస్ట్ బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మేమైతే చేతికి ట్యాక్స్ అవి పెట్టేసుకొని ఇంకా కేబుల్ కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము కొండ మీదకి వెళ్ళడానికి. Atika, come on. Abhi. Hi. Hello. సో మేము టోటల్ 9 మెంబర్స్ వల్ల సింగిల్ కేబుల్ కార్లో అందరం వెళ్ళడం కుదరలేదు. సో అందుకే డివైడ్ అయిపోవాల్సి వచ్చింది. మాకు ఇక్కడ కామన్గా ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ ఏంటంటే వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా వీళ్ళు మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నారు. వాళ్ళే తీస్తున్నారు కదా అని మేము కూడా మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చాకే తెలుస్తుంది ఆ ఫొటోస్కి వాళ్ళు మనీ యాడ్ చేసి మమ్మల్ని అయితే అట్రాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ప్రతి దగ్గర ఇది జరుగుతుంది. అండ్ ఈ కేబుల్ కార్ ద్వారా వెళ్తున్నప్పుడు ఆ వ్యూ పాయింట్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి కూడా చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎక్కడికి వచ్చాను చెప్పు. మనం వచ్చాము స్కై. మా ఆయన ఏదో సరదాగా స్కై అన్నా కూడా ఆ ప్లేస్ నుంచి చూస్తుంటే నిజంగా స్కై మీద నుంచి చూస్తున్న ఫీలింగే వచ్చింది. అంత అందంగా ఉంది ఆ వ్యూ పాయింట్స్ అన్ని అక్కడి నుంచి చూస్తుంటే. మనకి కేబుల్ కార్ ద్వారా 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఈగల్ నెస్ట్ స్కై వాక్ అండ్ సెకండ్ స్టాప్ వచ్చేసి స్కై బ్రిడ్జ్. సో మనకి ఫస్ట్ స్టాప్లో ఈగల్ నెస్ట్ స్కై వాక్ దగ్గర టెలిస్కోప్స్ని కూడా పెట్టారు. ఈ టెలిస్కోప్స్ నుంచి మనం వ్యూ పాయింట్స్ని ఇంకా దగ్గరగా చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తాయి ఆ వ్యూస్ అన్నీ కూడా. మనకి ఈ ప్లేస్ నుంచి స్కై బ్రిడ్జ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం ముందుగా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అవి జరిగాయని. సో ఆ ప్లేస్ కూడా మనం వెళ్తున్నాము. సో ఇంకా అక్కడే కాసేపు స్పెండ్ చేసి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టాప్ కోసం అయితే రెడీ అయిపోయాం. థ్యాంక్స్ భరత్ ఫర్ క్లోజింగ్. ప్రపంచం అందంగా ఉంటుంది అంటే ఏమో అనుకున్నా, ఇంత ఎత్తు నుంచి చూస్తే అనిపిస్తుంది నిజంగా అందంగా ఉంది అని. సో మమ్మల్ని సెకండ్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు. మేమైతే స్టెప్స్ వే నుంచి వెళ్తున్నాం. మనం ఈ స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి 2 వేస్ నుంచి వెళ్ళొచ్చు. ఒకటి స్టెప్స్ వే నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి ఎస్కలేటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు.
స్కై బ్రిడ్జ్ వి కేమ్. సో నిజా మనలో ఎంతమంది బిల్లా మూవీ చూసారో వాళ్ళందరికీ గుర్తు వస్తుంది స్కై బ్రిడ్జ్ అంటే. ఇక్కడే షూట్ చేశారంట. సో అదేనండి, మూవీలో లాస్ట్లో విలన్ రివీల్ సీన్ అయితే ఉంటుంది కదా, అది ఇక్కడే చేశారు. మన తమిళ వాళ్ళకైనా తెలుగు వాళ్ళకైనా ఈ బిల్లా మూవీ చూసేటప్పుడు ఆటోమేటిక్గా స్కై బ్రిడ్జ్ కూడా గుర్తొస్తుంది. మనకు ఆ స్కై బ్రిడ్జ్ నుండి వ్యూస్ చూస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే కొంచెం కిందకి చూస్తున్నప్పుడు అంతే కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే అంత డీప్ కనిపిస్తూ ఉంటుంది. సో మనకైతే ఈ స్కై బ్రిడ్జ్ని ఆగస్ట్ 2002లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన డేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అలాగే వాటితో పాటు ఇక్కడున్న లాంకావి ఐలాండ్స్ హిస్టరీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ పెట్టారు. ఇంకా అక్కడే కాసేపు స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే రిటర్న్ అయిపోయాం. ఫుల్ టయర్డా? Don't make us talk. Please listen. Sky bridge is not fun. No. We will correct it. We will correct it. Sky bridge is fun, not the steps leading to the sky bridge. భయపడ్డావా రాజా? చూసారు కదా, రిటర్న్ వచ్చేసరికి ఎంత అలసిపోయామో. మనం స్కై బ్రిడ్జ్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ప్రిఫర్ చేసామంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మనతో పాటు ఉన్నారు అంటే బెటర్ మనం ఎస్కలేటర్ ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. సో అక్కడి నుంచి నెక్స్ట్ అయితే 3D గ్యాలరీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేనైతే లోపలికి వెళ్తున్నప్పుడు అంతేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సమ్ గ్యాలరీ ఫొటోస్ ఉంటాయి, మనం దాంతో ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాము. కానీ విత్ 3D పిక్చర్స్ అనేసి అక్కడ మంచిగా స్పెసిఫై చేసినప్పుడు, క్లారిటీగా ఫోటో ఆల్బమ్ ఎలా తీసుకోవాలి అని మెన్షన్ చేసినప్పుడే ఆ క్లారిటీ ఐడియా అన్నదైతే వచ్చింది. సో అలా అక్కడున్న 3D ఐటమ్స్తో కొన్ని స్టిల్స్ని అయితే తీసుకున్నాం మేమందరం. ప్రతి ఆర్ట్ దగ్గర మనం ఎలా దిగాలి అని చెప్పి ఫోటోనైతే రిఫరెన్స్గా పెట్టారు. అలాగే దాంతోపాటు ఒక 3D షో కూడా వేశారు. మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. సో అప్పటికే షో స్టార్ట్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ సగం ఎండ్ అయిపోయింది కూడా. సో అలా ఆ షోని కాసేపు అక్కడే చూస్తూ ఇంకా రిటర్న్ అయితే బయటకు వచ్చేసాం. సో డే 3లో ఉన్న మెయిన్ ప్లేసెస్ కవర్ అయిపోయాయని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న తాంజాంగ్రూ బీచ్కి అయితే తీసుకొచ్చారు. సో నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను తిరిగి. ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్దామని మమ్మల్ని అడిగినప్పుడు మేమే ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయమని డ్రైవర్కి చెప్పాము. సో ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పగానే సరే అయితే అక్కడికే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం ఇంకా. సో మనకైతే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ టోటల్గా 3 hours ఉంటుంది. మాకు ఫ్లైట్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 7కి. సో మేము 5 కల్లా రిటర్న్ వచ్చేయాలి. సో కరెక్ట్ టైం సరిపోతుంది కాబట్టి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వాటర్లోనే డిఫరెంట్ లొకేషన్స్కి అయితే మనకి తీసుకెళ్తారు. సో బోట్ ద్వారానే ఫస్ట్ ప్లేస్ అయితే బ్యాట్ కేవ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక కేవ్ నుంచి వెళ్తే లోపల అన్ని బ్యాట్స్ అయితే ఉంటాయి. నాకైతే కొంచెం స్కేరీగా అనిపించింది బిగినింగ్. సో నాకైతే ఫస్ట్ అసలు బ్యాట్స్ ఏమీ కనిపించలేదు. మా శ్రీవారు అయితే ఉన్నాయి లైట్స్ ఆన్ చేద్దాం అంటే కొన్ని మూవీస్లో చూశాను, లైట్స్ ఆన్ చేయగానే మన మీదకి వచ్చేస్తాయి కదా, ఆ భయంతో నేను అసలు ఆన్ చేయనివ్వలేదు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ అనగానే నేనేదో జస్ట్ ఫారెస్ట్లో అలా వెళ్తాము అనుకున్నాము, కానీ ఇక్కడ ఓషన్లో వెళ్తున్నాము. కానీ చుట్టుపక్కలంతా మ్యాంగ్రూవ్ ట్రీస్ కనిపిస్తూనే ఉన్నాయి. సో సెకండ్ ప్లేస్కి అయితే ఈగల్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము. సో మనమైతే ఈ స్పాట్లో లాంకావి ఈగల్స్ని అయితే దగ్గర నుంచి చూడొచ్చు. సో ఈ బర్డ్ ద్వారానే ఈ ఐలాండ్కి లాంకావి అనే నేమ్ వచ్చిందంట. లాన్ అంటే ఈగల్ అండ్ కావి అంటే డార్క్ బ్రౌనిష్తో ఉన్న ఈగల్ అనేసి. సో ఇక్కడ మనకి పెద్ద ఈగల్స్ని కూడా చూస్తున్నాం. అండ్ సీజన్ వైజ్ అయితే మనం ఇంకా ఎక్కువ ఈగల్స్ని చూడొచ్చంట. అప్పటి వరకు ఉన్న ఎనర్జీ అంతా ఇంకాస్త రెట్టింపు అయ్యింది. సడన్గా ఓషన్లోకి వెళ్తున్నామన్న ఫీలింగే వావ్ చాలా బాగుంది మాకైతే.
సో అలా మేమైతే ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే క్లిమ్ జియో ఫారెస్ట్ పార్క్ దగ్గర ఉన్నాము. సో అదంతా కంప్లీట్గా ఓషన్ మధ్యలో ఉన్నాము. మనం ఇక్కడ రాక్స్ మీద డిఫరెంట్ షేప్స్ని అయితే చూడొచ్చు. ఇలా హ్యూమన్ షేప్ అని, తర్వాత మనం జియో ఫారెస్ట్ పార్క్ మీద టార్టాయిస్ షేప్, అలాగే ఇంకా షూ షేప్ రాక్స్తో డిఫరెంట్గా చాలా మంచిగా కనిపిస్తాయి. అండ్ నేనైతే ఈ ప్లేస్ని పిచ్చిగా ఎంజాయ్ చేశాను. Vomit is coming up. You are saying like this. సో ఇంకా నెక్స్ట్ అయితే క్రొకోడైల్ కేవ్కి అయితే తీసుకెళ్తున్నామని చెప్పారు. క్రొకోడైల్ కేవ్ అంటే మేమైతే క్రొకోడైల్స్ అవి ఉంటాయి అనుకున్నాము. తీరా చూస్తే అక్కడ ఒక కేవ్ అయితే ఉన్నది. అది కూడా చూసి రిటర్న్ అయిపోతాం అనుకున్నాము. బట్ సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లోపల నుంచి తీసుకెళ్తారు. అసలు బోట్ వెళ్తాదా అన్న డౌట్ తోటే ఉన్నాము. సో ఎందుకు ఇది క్రొకోడైల్ కేవ్ అంటే, ఈ కేవ్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి క్రొకోడైల్ షేప్లో ఉంటుంది. సో అలా మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర కూడా మాకు బోట్ డ్రైవర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆ ప్లేసెస్ కోసం. వైపర్ స్నేక్స్. స్నేక్స్ ఉన్నాయి అంటే అందరూ ఏం ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ నాకైతే నా మైండ్లో విజువల్స్ అన్నీ కూడా అనకొండ మూవీ విజువల్స్ వచ్చేసాయి. ఇలా వాటర్లో ఒక స్నేక్ అయినా కనిపిస్తుందా అని వెతుకుతూ ఉన్నాను. సో అటు నుంచి అటు లాస్ట్ ఫిష్ ఎక్వేరియం అని చెప్పి, ఇది ఎక్వేరియం ఏంటి అంటే మనకి గ్లాస్ డోర్స్లో ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే అదే లేక్ వాటర్ నుంచే మనకి నెట్స్ ద్వారా ఫిష్ ఎక్వేరియంని అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడే వాళ్ళు వండి పెడతారంట కూడా. థ్యాంక్ యూ. సే హాయ్, సే బాయ్ ఆల్సో. ఓకే, you will come in a channel YouTube and press subscribe bell button. Free promotion. సో ఇంకా అలా సరదాగా ఫన్ చేసుకొని మేమైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా సక్సెస్ఫుల్గా మా లాంకావి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మలేషియా కౌలాలంపూర్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో నాకైతే పర్సనల్గా లాంకావి అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కంప్లీట్ నేచర్తో నిండిపోయి ఉన్నది. మనకుండే చాలా డ్రీమ్స్లో ఒకేసారి బల్క్ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో, నాకు ఈ మలేషియా ట్రిప్ అంత ఆనందాన్ని ఇచ్చింది. Should an oxygen mask like this drop from the compartment above your seat? సో ఇప్పుడైతే లాంకావి టూర్ని అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మలేషియా సిటీ టూర్ని అయితే చూడబోతున్నారు. సో మనకి లాంకావి టు కౌలాలంపూర్కి 1 hour ఫ్లైట్ జర్నీ. సో ఇంకా అలా చూస్తుండగానే ల్యాండ్ అయితే అయిపోయాము కౌలాలంపూర్లోకి. ఇంకా మా లగేజెస్ అవి తీసుకొని మేమైతే మా కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో అయితే నచ్చిందని కోరుకుంటున్నాను. మా Day 1 Day 2 వ్లాగ్తో పాటు ఈ Day 3 వ్లాగ్ని కూడా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బ్యాక్ టు బ్యాక్ Day 4 and Day 5 వ్లాగ్స్తో అయితే మీ ముందుకి త్వరగా వచ్చేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నాను. ఈ లోపు Day 3 వ్లాగ్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.